హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడైన తర్వాత ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఇవన్నీ ఉచితం. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని లైక్ చేశారంటే మీకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియో ఇన్ఫర్మేషన్ అయితే షేర్ అవుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఈరోజు అన్ని ప్రదేశాల్లో ఎంట్రీ అయితే ఫ్రీగా అయితే ఇస్తున్నారు. కారణం ఏంటి అని చూసుకున్నట్టయితే కనుక ఈరోజు ఇంటర్నేషనల్ మ్యూజియం డే అయితే కనుక కండక్ట్ చేస్తున్నారు. ఈరోజు అన్ని ప్రాంతాల్లో ఉచితంగా ఇస్తున్నారు. ఏంటి అని చూస్తే ఈరోజు మే 18న అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవం. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న 3609 రక్షిత చారిత్రక కట్టడాలు, 52 మ్యూజియాల్లో భారత పురాతత్వ సంస్థ ఏఎస్ఐ ఉచిత ప్రవేశాన్ని ప్రకటించింది. దీని లక్ష్యం ఏంటంటే ప్రజలను భారత సాంస్కృతిక అలాగే చారిత్రక వారసత్వంతో అనుసంధానం చేయడం, చరిత్ర పట్ల ఆసక్తిని పెంచడం అని తెలిపింది. ఇందులో తాజ్మహల్, లాల్ కిలా, కుతుబ్ మినార్, అజంతా, ఎల్లోరా గుహలు, సాంచి స్తూపం, హంపి, మహాబలిపురం వంటి యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాలు ఉన్నాయి. ఈ కట్టడాలు, మ్యూజియంలు సాధారణంగా ఉదయం 8:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు లేదా 6 గంటల వరకు తెరిచి ఉంటాయి. దీని ద్వారా సామాన్య ప్రజలు, విద్యార్థులు, పర్యాటకులు భారతదేశం యొక్క గొప్ప చరిత్ర, సంస్కృతి, నిర్మాణ కళాఖండాలను సందర్శించి వాటి ప్రాముఖ్యతను తెలుసుకునే అవకాశం పొందుతారని తెలిపింది. షాజహాన్ నిర్మించిన తాజ్మహల్, అశోక చక్రవర్తి 3వ శతాబ్దంలో నిర్మించిన సాంచి స్తూపం, విజయనగర సామ్రాజ్య శిథిలాలతో కూడినటువంటి హంపి, హిందూ, జైన, బౌద్ధ రాతి చెక్కడాలతో ఎల్లోరా గుహలు, ఇలాంటివన్నీ కూడా ఉచితంగా సందర్శించవచ్చు. ఈ ఉచిత ప్రవేశం వల్ల లక్షలాది మంది సందర్శకులు ఈ కట్టడాలను చూసే అవకాశం పొందుతారు. అంటే కొన్ని ప్రాంతాల్లో టికెట్లు భారీగానే ఉంటాయి, ఎక్కువగా ఉంటాయి. సో ఇటువంటి చోట్ల ఇవన్నీ కూడా ఈరోజు ఉచితంగా ఇస్తున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సమీపంలో మీ దగ్గరలో ఉన్నటువంటి చారిత్రక స్థలాలు సందర్శించి భారతదేశం యొక్క గొప్ప వారసత్వాన్ని మీరు కూడా చూడొచ్చని అయితే చెప్తూ ఉన్నారు. ఒకవేళ మీరు వెళ్ళలేకపోయినా మీకు తెలిసిన వారికి అయితే షేర్ చేయండి.